సో హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఈపీఎఫ్ఓ అంటే ఏంటి, అదేనండి పిఎఫ్ అంటే ఏంటి, అసలు ఈ పిఎఫ్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు, లైక్ ఎంప్లాయీ శాలరీ నుంచి ఎంత కట్ అవుతుంది, అండ్ ఎంప్లాయర్ అంటే కంపెనీ ఎంత వేస్తుంది, అండ్ అదేవిధంగా ఈ పిఎఫ్ క్యాలిక్యులేషన్ అనేది గ్రాస్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తారా, లేదు అంటే నెట్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తారా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు లైక్ ఇన్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో చూడండి. సో బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఇది నచ్చకపోతే మీరు డిస్లైక్ చేసేయచ్చు. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ప్లీజ్ మీరు చేసే చిన్న పని నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది, లైక్ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది టు డూ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఓకే, సో ఇక లేట్ చేయకుండా విల్ స్టార్ట్ వీడియో. ఓకే, పిఎఫ్ అంటే లైక్ ఈపీఎఫ్ఓ అంటే ఏంటి అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. అంటే లైక్ ఎంప్లాయీ యొక్క శాలరీ నుంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తుంది. ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ అనేది ఈపీఎఫ్ఓ అకౌంట్లో జమ చేస్తారనమాట. సో అది 2 సైడ్స్ నుంచి కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో ఈ కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి ముందు మనం ఒక 2 టాపిక్స్ గురించి మనం చెప్పుకుందాం. ఒకటి ఎంప్లాయీ అంటే ఏంటి, ఎంప్లాయర్ అంటే ఏంటి. ఎంప్లాయీ అంటే ఏంటంటే లైక్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఫర్ శాలరీ కోసం, సో వాళ్ళని మనం ఎంప్లాయీ అని అంటాం. సో మనం అందరం ఎంప్లాయీస్మే. అండ్ ఎంప్లాయర్ అంటే ఏంటి అంటే లైక్ ఎవరైతే మనకి జాబ్ ఇచ్చారో వాళ్ళని మనం ఎంప్లాయర్ అంటాం, అంటే నథింగ్ బట్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఈ శాలరీ నుంచి మన దగ్గర నుంచి ఎంతైతే పిఎఫ్ కట్ చేస్తారో అంతే పర్సెంట్ కంపెనీ కూడా మనకి జమ చేయాలన్నమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి ఇప్పుడు ఈ పిఎఫ్ అనేది డిడక్ట్ చేసేది 12%. అంటే 12% మన బేసిక్ శాలరీ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు 12% మన దగ్గర నుంచి మన శాలరీ నుంచి డిడక్ట్ చేస్తే అంతే 12% కంపెనీ కూడా మన అకౌంట్లో జమ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ శాలరీ మీద అంటే లైక్ ఈ పిఎఫ్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే దీనికంటే ముందు పే స్లిప్ అనే దాని గురించి మనం చూద్దాం. ఎందుకంటే లైక్ ఎంత కట్ అవుతుంది, పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి పే స్లిప్లో వస్తుంది. ఎవ్రీ మంత్ ఎండ్ బిఫోర్ అంటే మనకి శాలరీ క్రెడిట్ అయ్యే ముందు కంపెనీ మనకు ఒక పే స్లిప్ ఇస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పే స్లిప్లో ఏంటి అని అంటే సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, లైక్ ఎలా అంటే మీ టోటల్ శాలరీ ఇన్ఫర్మేషన్, లైక్ బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఓవర్ టైమ్, బోనస్, అవార్డ్, మెడికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, లైక్ ట్రావెల్ అలవెన్సెస్ అండ్ డేనెస్ అలవెన్సెస్, కన్వీనియన్స్ అలవెన్సెస్, ఇవన్నీ కూడా మనకి గ్రాస్ శాలరీ కింద వస్తుంది. అంటే లైక్ ఈ అన్నిటినీ కలిపి మనం గ్రాస్ శాలరీ అంటాం. మనకి శాలరీ పడేది గ్రాస్ శాలరీ కాదు, నెట్ శాలరీ. ఈ గ్రాస్ శాలరీ నుంచి కొన్ని డిడక్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు సేమ్ యాజ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో పిఎఫ్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్, వీటన్నిటినీ డిడక్ట్ చేయగా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది నెట్ శాలరీ. ఇప్పుడు పిఎఫ్ అనేది నెట్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేయరు, గ్రాస్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేయరు. ఇట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ అంటే ఏంటంటే లైక్ మీకు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేసినప్పుడే మీ బేసిక్ శాలరీ అండ్ అడిషనల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా సపరేట్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ పిఎఫ్ క్యాలిక్యులేషన్ అనేది అడిషనల్ అలవెన్సెస్ అన్నిటి మీద కాదు, ఓన్లీ బేసిక్ శాలరీ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో నాట్ ఆన్ గ్రాస్ శాలరీ ఆర్ నాట్ ఆన్ నెట్ శాలరీ, ఈ రెండింటి మీద క్యాలిక్యులేషన్ చేయరు, ఓన్లీ బేసిక్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను. ఇప్పుడు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేసినప్పుడే మన బేసిక్ శాలరీ ఎంత అనేది మనకు చెప్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బేసిక్ శాలరీ పర్ యానం 3,14,000 అనుకుందాం, ఇది మీ బేసిక్ శాలరీ. ఇప్పుడు ఆ బేసిక్ శాలరీ ఆ ఆఫర్ లెటర్లోనే ఎంటైర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా మీకు మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు బేసిక్ శాలరీ లైక్ ఆఫర్ లెటర్లో మెన్షన్ చేసింది 3,14,000 అయితే ఇప్పుడు 3,14,000 ఈజ్ ఈక్వల్ 3,14,000 ఇంటూ 12/100. అప్పుడు మీ ఎంటైర్
ఇయర్ మీద మీ పిఎఫ్ అనేది మీ సైడ్ నుంచి ఎంత డిడక్ట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో టోటల్ 37,680 రూపీస్ అనేది మీ టోటల్ ఎంటైర్ ఇయర్లో మీకు డిడక్ట్ అయ్యే అమౌంట్ డిడక్షన్ అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా మంత్లీ వైజ్ మనం చూస్తే మీ పే స్లిప్లో మంత్లీ వైజ్ పిఎఫ్ డిడక్షన్ ఉంటుంది రైట్. సో ఇప్పుడు ఆ మంత్లీ వైజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు యాన్యువల్గా ఏదైతే బేసిక్ శాలరీ అనేది ఇచ్చారో దాన్ని మనం పర్ మంత్కి ఎంత అనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి బై 12. మన బేసిక్ శాలరీ 3,14,000 పర్ ఇయర్. సో బై 12 వేస్తే 12 మంత్స్కి పర్ మంత్కి మనకు వచ్చే బేసిక్ శాలరీ 26,167 ఈజ్ ద బేసిక్ శాలరీ ఫర్ మంత్. ఓకే, ఇప్పుడు మంత్లీ వైజ్ మనం పిఎఫ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మంత్లీ బేసిక్ శాలరీ ఇంటూ 12/100. ఇప్పుడు పర్ మంత్ యొక్క మన పిఎఫ్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి 3,140 అమౌంట్ అనేది మీ శాలరీ నుంచి మీకు కట్ చేస్తారనమాట. ఓకే, సో మీ శాలరీ నుంచి 3,140 ఇది మీ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్, మీ శాలరీ నుంచి డిడక్ట్ చేసిన అమౌంట్. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అంటే డిడక్షన్ అయితే చేస్తారో అంతే పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ అనేది అంటే అంతే పర్సెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ కంపెనీ కూడా చేయాలి, అంటే ఎంప్లాయర్ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంప్లాయర్ ఈ 12%ని 2 వేస్లో డిడక్ట్ చేస్తారు, అంటే 2 వేస్లో కాంట్రిబ్యూషన్ చేస్తారు. అంటే టోటల్ ఈపీఎఫ్లోనే జమ చేయరు. సో కొంత అమౌంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో జమ చేస్తారు, కొంత అమౌంట్ అనేది ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్లో జమ చేస్తారు. ఈపీఎస్ అంటే ఇప్పుడు ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో మీకు ఏదన్నా ఎమర్జెన్సీ ఇలాంటిది ఏదన్నా ఉంటే మీరు సమ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది ఒక సర్టైన్ టైంలో. బట్ ఈపీఎస్ అనేది మీరు వర్క్ చేస్తూ ఈపీఎస్ అమౌంట్ అంటే ఈ పెన్షన్ని మీరు తీసుకోవడానికి స్కోప్ లేదు. ఒకవేళ మీరు మోర్ దెన్ 3 months అన్ఎంప్లాయిడ్గా ఉన్నా లేదు అంటే రిటైర్డ్ అయినాక అప్పుడు టోటల్ ఈ ఎంప్లాయీ పెన్షన్ అమౌంట్ని తీసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన సైడ్ నుంచి 12% అనేది డిడక్ట్ చేసి ఈపీఎఫ్లో వేస్తారు, అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో కాంట్రిబ్యూషన్ చేస్తారు. బట్ ఎంప్లాయర్ సైడ్ నుంచి అంటే కంపెనీ సైడ్ నుంచి సేమ్ 12% డిడక్షన్ జరుగుతుంది, అంటే కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఆ 12% అనేది 2 వేస్లో కొంత అమౌంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి, కొంత అమౌంట్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్ చేస్తారనమాట. అది ఎంత అంటే 3.67 ఈజ్ ఆన్ ఈపీఎఫ్ఓ అకౌంట్లో వేస్తారు, 8.33 అనేది ఎంప్లాయీ పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్తారనమాట. సేమ్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ బేసిక్ శాలరీ పర్ మంత్ వైజ్ వచ్చేసరికి 26,167 ఇంటూ 3.67 బై 100 960.32 ఈ అమౌంట్ అనేది మీ ఈపీఎఫ్ఓ అకౌంట్లో వేస్తారు. ఇప్పుడు రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని పెన్షన్ అమౌంట్లో వేస్తారు. 26,167 ఈజ్ అ మంత్లీ బేసిక్ శాలరీ ఇంటూ 8.33 బై 100. ఓకే, సో ఇక్కడ చూస్తే 2,179.97 180 రూపీస్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని టోటల్గా మీకు పెన్షన్ అమౌంట్లో వేస్తారు. ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సైడ్ నుంచి 2 కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కనుక మీరు ప్లస్ చేస్తే 960 ప్లస్ 960.32 ప్లస్ 2,178 రూపీస్ ఈ రెండింటిని కూడా మీరు కలిపితే 3,140 అనేది వస్తుంది. సో సేమ్ యాజ్ మన సైడ్ నుంచి కట్ చేసిన అమౌంట్ కూడా అదే కదా, ఇట్ వాజ్ ఈక్వల్. అంటే మన సైడ్ నుంచి 12% ఏదైతే డిడక్షన్ జరుగుతుందో అంతే అమౌంట్ కంపెనీ కూడా మనకి కాంట్రిబ్యూషన్ అనేది చేస్తుందన్నమాట. మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ కోసం ఐ విల్ షో యూ సమ్ పిఎఫ్ స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూస్తే ఇది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 1 అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇన్ పిఎఫ్ ఎంప్లాయర్ నాట్ ఎంప్లాయీ. ఇది ఈ పర్టికులర్ వచ్చేసరికి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇది వచ్చేసరికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇది పెన్షన్ అమౌంట్. ఇక్కడ
2380 రూపీస్ అనేది ఎంప్లాయీ సైడ్ నుంచి డిడక్ట్ చేసిన అమౌంట్. అండ్ ఇక్కడ చూస్తే ఎంప్లాయరు ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఈపీఎఫ్లో వేశారు, రిమైనింగ్ అమౌంట్ అనేది పెన్షన్లో వేశారు. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2380 రూపీస్, 82 రూపీస్ అనమాట. అంటే లైక్ మన సైడ్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తారో ఎంప్లాయర్ కూడా అంతే కాంట్రిబ్యూషన్ పిఎఫ్ అకౌంట్లో వేస్తారనమాట. సో ఐ హోప్ ఇది ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీకు ఏదైనా కంటెంట్ మీద నేను వీడియో చేయాలని మీరు అనుకుంటే ప్లీజ్ కామెంట్, అంటే లైక్ ఆ టాపిక్ ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. అండ్ ప్లీజ్ do subscribe my YouTube channel and please share this video to your friends. Thank you so much and all the best.